నమస్తే వెల్కమ్ టు హలో డాక్టర్. సంతానలేమి అంటే ఏంటి, దానికి గల కారణాలు ఏంటి, ఈ రోజుల్లో ఈ సంతానలేమి సమస్య ఏ విధంగా ఉంది, అలాగే ట్యూబల్ ప్రాబ్లమ్స్ పై వివరాలు అందించేందుకు మనతో పాటు ఉన్నారు 39 సంతాన సాఫల్యత మరియు పరిశోధన కేంద్రం నుంచి డాక్టర్ శృతి. మరి డాక్టర్ గారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే అండి. సో ఇవాళ మనం ట్యూబల్ బ్లాక్స్ గురించి మాట్లాడుకుందాం, ఎందుకంటే చాలా మందికి దీని మీద అవగాహన చాలా తక్కువ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుందంటారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్యూబల్ బ్లాక్ అంటే ఏంటి అంటే, గర్భసంచికి ఎవ్రీ ఫీమేల్కి గర్భసంచి ఉంటుంది. గర్భసంచికి రెండు వైపులా 2 ట్యూబ్స్ ఉంటాయి అన్నమాట. సో ఫాలోపియన్ ట్యూబ్స్ అంటారనమాట దీన్ని. సో ఈ ట్యూబ్స్ పని ఏంటి, ఈ ట్యూబ్స్ పని ఏంటంటే అండం విడుదలైనప్పుడు, ఓవ్యులేషన్ జరిగినప్పుడు ఎగ్ని పట్టుకొని గర్భసంచి వైపుకి తీసుకురావాలన్నమాట. ట్యూబ్ పని అది. అలాగే స్పర్మ్స్ వెజైనా నుంచి పైకి వచ్చే స్పర్మ్స్ని ట్యూబ్లోకి తీసుకురావడం అనేది ట్యూబ్ పని. సో ఈ ట్యూబ్ ఓపెన్గా ఉంటే అండ్ ప్రాపర్గా దానికి మూమెంట్ ఉంటే, ట్యూబల్ మూమెంట్ చాలా స్లో మూమెంట్ ఉంటుంది, బట్ స్టిల్ మంచి పెరిస్టాల్టిక్ మూమెంట్ ఉండాలన్నమాట ట్యూబ్కి. అప్పుడే ఎగ్ స్పర్మ్స్ని రెండింటిని అది దగ్గరికి తీసుకురావడానికి హెల్ప్ చేస్తుంది. సో ఈ ట్యూబే బ్లాక్ ఉందనుకోండి, స్పర్మ్ లోపలికి వెళ్ళిన ఎగ్ ఇక్కడి నుంచి వచ్చిన రెండింటికి అడ్డుగోడలాగా యాక్ట్ చేస్తుంది. సో స్పర్మ్స్ అండ్ ఎగ్స్ కెనాట్ మీట్ అవ్వడానికి అవకాశం లేదు. ట్యూబ్ బ్లాక్ అయిపోయేసరికి వెజైనాలోనే యూట్రస్ దాకా వచ్చి అక్కడే ఆగిపోతాయి స్పర్మ్స్, ఎగ్ కూడా ట్యూబ్లోకి వచ్చి అక్కడే ఆగిపోతుంది. సో ఇలా ట్యూబల్ బ్లాక్ ఉన్నప్పుడు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడానికి ఇంపాసిబుల్ అవుతుందన్నమాట. సో దేర్ కుడ్ బి సింగిల్ ట్యూబ్ బ్లాక్, దేర్ కుడ్ బి 2 ట్యూబ్స్ బ్లాక్స్, ఆర్ దేర్ కుడ్ బి పార్షియల్ అంటే కొద్దిగా బ్లాక్ ఉండొచ్చు, ఆర్ కంప్లీట్ బ్లాక్స్. సో ఇలా ఇన్ని టైప్స్ ఆఫ్ బ్లాక్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది అన్నమాట ట్యూబ్స్లో. సో ఒక్కరిలోనే 2 ట్యూబ్స్ కూడా బ్లాక్స్ ఉన్న సందర్భాలు ఉన్నాయా? అబ్సల్యూట్లీ. సో బైలేటరల్ ట్యూబల్ బ్లాక్ అంటారనమాట దీన్ని. సో రెండు వైపుల ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి అనుకోండి, వీళ్ళకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అందటము ఇంపాసిబుల్ అనే చెప్పచ్చు. సో ఇలా ఉన్న వాళ్ళల్లోనే ఐవీఎఫ్ అప్పుడు ఇట్ విల్ కమ్ ఇన్ టు ద ప్లేస్. సో ఐవీఎఫ్ ఇక్సీ అనే పద్ధతి ద్వారా మనకు ట్యూబ్స్తో సంబంధం లేకుండానే మనం ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకోవచ్చు. సో ట్యూబ్కి రిలేటెడ్గా ఉన్న ఎలాంటి ఇష్యూ అయినా, సింగిల్ ట్యూబ్ బ్లాక్ ఉన్నా, డబుల్ ట్యూబ్స్ బ్లాక్ ఉన్నా, పార్షియల్ బ్లాక్స్ ఉన్నా, ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవ్వటం డిఫికల్ట్ ఉండి అవ్వట్లేదు అన్నప్పుడు ఈ ట్యూబల్ ఇష్యూస్లో మెయిన్గా ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ చేస్తామన్నమాట. సో మనం ఐవీఎఫ్ ఇచ్చే కపుల్స్లో ట్యూబల్ బ్లాక్స్ ఉన్న వాళ్ళే చాలామంది ఉంటూ ఉంటారు. నెక్స్ట్ కామన్ కాజ్ వచ్చేసి మేల్ ఇన్ఫర్టిలిటీ. అది పక్కన పెడితే ట్యూబల్ ఫ్యాక్టర్ గురించి ఐవీఎఫ్ తీసుకున్న కపుల్సే చాలామంది ఉంటారనమాట. ఓకే. సో అలాగే అసలు ఈ ట్యూబల్ బ్లాక్స్ అనేవి ఎందుకు ఏర్పడతాయంట? సో ఎందుకు ట్యూబ్ బ్లాక్ అవుతుంది? నార్మల్గానే ఉండాలి కదా. వై దెర్ ఇస్ ట్యూబల్ బ్లాక్? యూట్రస్ ఉంది, ఓవరీస్ ఉంది, ఈ ట్యూబ్సే ఎందుకు బ్లాక్ అవ్వాలి అంటే, గర్భసంచికి నేను చెప్పినట్టుగా రెండు వైపుల ట్యూబ్స్ ఉంటాయి అండ్ ఈ ట్యూబ్ డయామీటర్ వచ్చి జస్ట్ 1 mm or 2 mm డయామీటర్ అండి. సో దారం మనకు నార్మల్గా దారం ఎంత సన్నగా ఉంటుంది అంత సన్నగా ఉంటుంది దాని ల్యూమెన్. సో ఇంత సన్న ట్యూబ్ వెరీ డెలికేట్ అండ్ అన్నిటికంటే థిన్నెస్ట్ స్ట్రక్చర్ కాబట్టి బ్లాక్స్ దీంట్లో ఏర్పడడం కామన్. ఇప్పుడు గర్భసంచి అంటే చాలా బిగ్ స్ట్రక్చర్, స్పేషియస్గా ఉంటుంది, బేబీని అకామిడేట్ చేసుకోవడానికి ఇట్ విల్ బి వెరీ స్పేషియస్. సో దీంట్లో ఏమైనా ఇన్ఫెక్షన్లు వచ్చినా దానికి స్పేస్ చాలా ఎక్కువ. యూట్రస్ ఇస్ వెరీ రెసిస్టెంట్ ఆర్గన్, చాలా ఫైట్ చేస్తుంది ఇన్ఫెక్షన్స్. అలాగే ఓవరీస్లో కూడా ఓవ్యులేషన్ జరుగుతూ ఉంటుంది, ఇన్ఫెక్షన్ ఉన్నా మనం ట్రీట్ చేయొచ్చు. ట్యూబ్ మాత్రం బీయింగ్ వెరీ డెలికేట్ అండ్ వెరీ వాస్క్యులర్, థిన్ను ఉండటం వల్ల కొద్దిగా దానిలో మ్యూకస్ ఎక్కువ పోయినా, కొద్దిగా బ్లీడింగ్ అయినా ట్యూబ్లో అండ్ ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినా ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది ట్యూబ్స్ అనమాట. దానివల్ల ట్యూబల్ బ్లాక్స్ కామన్గా చూస్తాం. సో ఫస్ట్ రీజన్ ఐ వుడ్ సే ఇస్ ఇన్ఫెక్షన్, దెన్ ట్యూబర్క్యులోసిస్. ఇండియన్ విమెన్లో ట్యూబర్క్యులోసిస్ చాలా కామన్ అండి. ఇప్పుడు యుఎస్ కపుల్స్ కానీ బయట దేశాల్లో కపుల్స్ చూసుకుంటే వాళ్ళకి అసలు టీబీ ఇన్ఫెక్షన్ ఉండదు. టీబీ ఈజ్ ఓన్లీ ప్రివలెంట్ ఇన్ ఇండియా. ఇండియన్ విమెన్లో ఇన్ఫెక్షన్కి, ట్యూబ్స్లో ఇన్ఫెక్షన్ రావడానికి మోస్ట్ కామన్ కాజ్ టీబీ అనమాట. సో ఈ టీబీ ఉన్న వాళ్ళలో కూడా కామన్గా ట్యూబ్స్ బ్లాక్ అవుతూ ఉంటాయి. ఏదైనా యూరిన్ ఇన్ఫెక్షన్, వెజైనల్ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా యూట్రస్ రెసిస్టెంట్ కాబట్టి అది తట్టుకుంటుంది, కానీ ట్యూబ్స్ తట్టుకోలేక ట్యూబ్స్ బ్లాక్ అయిపోతుంటాయి అనమాట. సో ట్యూబ్ దగ్గర ఏదైనా సర్జరీ అయిందనుకోండి, నెక్స్ట్ కాజ్ ట్యూబ్ పక్కనే సర్జరీ అవ్వటం వల్ల ఈ ట్యూబ్ కూడా రియాక్ట్ అయ్యి ట్యూబ్ కాంట్రాక్షన్లోకి వెళ్ళిపోయి బ్లాకేజెస్ అవ్వచ్చు. అండ్ డైరెక్ట్గా ట్యూబ్ ఒక్కొక్కసారి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చి ట్యూబులు తీసేయడము లేదా ట్యూబ్ రీకన్స్ట్రక్ట్ చేయడం చేస్తూ ఉంటారు. సో ఇలా ట్యూబ్కి రిలేటెడ్ సర్జరీస్ జరిగిన, ఇన్ఫెక్షన్స్ ఉన్న, టీబీ రిప్రొడక్టివ్ సిస్టమ్కి టీబీ వచ్చినా ట్యూబల్ బ్లాక్స్ అయ్యే అవకాశం ఉండొచ్చు. అసలు ఎంత సెన్సిటివ్ పార్ట్ని నార్మల్గా అయితే నేను అనుకునేదాన్ని చాలా గ్యాప్ ఉంటుందేమో ట్యూబ్స్లో, ఎందుకు బ్లాక్ అవుతారు? మీరు చెప్పే నాకు అర్థం కాలేదు. 1 mm 2 mm అంటే చాలా
థిన్ చాలా కష్టం, అందుకే అంత త్వరగా ఎఫెక్ట్ అవుతుంది అంటారు. సో ఈ ట్యూబల్ బ్లాక్స్ అంటే మనకి బ్లాక్ అయినాయి అనుకోండి, దానికి ఏమైనా ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, అలాగే మనం ఎలా గుర్తించవచ్చు అంటారు? సో ట్యూబల్ బ్లాక్స్ ఉన్న విషయము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీమేల్స్కి తెలుసుకోవడం ఇంపాసిబుల్, దానికి ఏ సిమ్టమ్స్ ఉండవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పీసీఓడి ఉందనుకోండి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి. అలాగే ఎండోమెట్రియోసిస్ ఉందనుకోండి, పెయిన్ఫుల్ పీరియడ్స్ ఉంటాయి. అలాగే ట్యూబల్ బ్లాక్స్ ఉంటే దర్ ఇస్ నో సిమ్టమ్, సైలెంట్గా బ్లాక్ అయిపోతుంది. బికాస్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చి ఉండొచ్చు, అది వేరే ఒక రీజన్ వల్ల వచ్చి ఉండొచ్చు. సో సిమ్టమ్ ఏమీ తెలీదు. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్న వాళ్ళు ఎగ్ రిలీజ్ అవుతోంది, స్పర్మ్ బాగుంది, అన్నీ బాగున్నాయి, ఎందుకు అవ్వట్లేదు అనే డౌట్తో అప్పుడు ట్యూబ్ టెస్ట్ చేస్తారు, ట్యూబ్లు ఏమన్నా బ్లాక్ ఉన్నాయా అని. ఫస్ట్ కామన్గా మనం ట్యూబ్స్ చెక్ చేయమన్నమాట. ఎందుకు అంటే ఫస్ట్ ఓవ్యులేషన్లో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, కామన్ కాజెస్ చూసుకుంటాం. సో ఇవి అన్నీ బాగున్నాక అప్పుడు అవ్వట్లేదు అంటే దెన్ విల్ చెక్ ద ట్యూబ్స్. సో ట్యూబ్స్ ఎలా చెక్ చేస్తారు? నార్మల్గా మీరు స్కాన్స్ చాలామంది చేసుకునే ఉంటారు, పొట్ట మీద నుంచి స్కాన్ చేసి టీవీలో చూపిస్తూ ఉంటారు స్క్రీన్లో, ఇది యూట్రస్ అని. స్కానింగ్లో ట్యూబల్ స్ట్రక్చర్స్ కనిపించవు. వై? ఎందుకంటే అవి చాలా సన్నగా ఉంటాయి, అవి కనిపించవు. ట్యూబ్లో వాపు కానీ ట్యూబ్లో ఇంకేమైనా ఇన్ఫెక్షన్ ఉంటే తప్ప అది స్కానింగ్లో కనిపించదు. సో వెన్ యూ సీ ఫెలోపియన్ ట్యూబ్స్ ఆన్ ద స్కాన్, దట్ మీన్స్ ద ట్యూబ్స్ ఆర్ అబ్నార్మల్, అది గుర్తుపెట్టుకోవాలి. సో నార్మల్ స్కాన్ చేశారు కదా మేడం, నా ట్యూబ్స్ ఎలా ఉన్నాయని అడుగుతారు. సో వీ కెనాట్ ఐడెంటిఫై. సెపరేట్ టెస్ట్. ఎస్. సో ట్యూబ్స్కి సపరేట్గా ట్యూబల్ టెస్ట్ అంటారు, వీటిని ట్యూబల్ పెటెన్సీ టెస్ట్ అంటారు. హెచ్ఎస్జి, హిస్ట్రోసాల్పింగోగ్రఫీ, ఎక్స్రే ద్వారా ట్యూబ్లోకి గర్భసంచిలోకి ఒక డై పుష్ చేసి 2 ట్యూబుల్లోంచి మొత్తం లెంత్ ద్వారా బయటికి వస్తుందా, మనం ఇక్కడ నుంచి ఇచ్చిన వాటర్ అంతా బయటికి వస్తుందా, ఎక్స్రే ద్వారా చెక్ చేస్తారు. ఇంకొకటి దానికంటే ఈజియర్ ప్రాసెస్ SIS అంటారు. సో సెలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ అంటారు అనమాట. దీంట్లో సెలైన్ పంపించి 2 ట్యూబుల్లోంచి బయటికి పడుతోందా అని చెక్ చేస్తారు. సో ఇక్కడ నుంచి ఇచ్చిన వాటర్ అక్కడ దాకా బయటికి వచ్చింది అంటే బ్లాక్ లేనట్టు, బయటికి రావట్లేదు అంటే బ్లాక్ ఉన్నట్టు. సో ఒకవైపు రావట్లేదా, 2 వైపులు రావట్లేదా అనే దాన్ని బట్టి సింగిల్ ట్యూబా 2 ట్యూబ్లా అనేది తెలుసుకుంటాం. గోల్డ్ స్టాండర్డ్ అంటే ఇవన్నీ అక్యూరసీ ఆల్మోస్ట్ 99, బట్ 100% కరెక్ట్ అక్యురేట్గా చెప్పే టెస్ట్ డయాగ్నోస్టిక్ ల్యాప్. సో ల్యాప్రోస్కోపీ ద్వారా మన సర్జన్ డైరెక్ట్గా చూస్తారు ట్యూబ్లోంచి 2 సైడ్లు డై వచ్చేస్తుందా లేదా అని. సో ఇది 100% డయాగ్నోస్. ఈ 3 టెస్టులు ఉంటాయండి. ఓకే. సో మరి నార్మల్గా మన మెడిసిన్తో ట్యూబల్ బ్లాక్స్ని క్లియర్ చేసుకోవచ్చు అంటారా, లేకపోతే? అది ఒక ట్రికీ క్వశ్చన్ అండి. ఇప్పుడు ట్యూబల్ బ్లాక్ ఇన్ఫెక్షన్ ద్వారా వచ్చింది, వాపు ఉంది అనుకోండి, మేబీ యాంటీబయాటిక్ కోర్స్ పెట్టడం వల్ల ఇన్ఫెక్షన్ తగ్గాక ఏమైనా క్లియర్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు, బట్ వెరీ వేగ్. ఒక్కొక్కసారి ఏంటంటే మనము ట్యూబ్స్ క్లియర్ చేయడానికి ట్యూబల్ క్యాన్యులేషన్ అనే ఒక ప్రొసీజర్ ఉంటుంది అనమాట. సో దీంట్లో ఏం చేస్తామంటే సన్న పైపు ట్యూబుల్లోకి పంపించి దాంట్లో ఉన్న బ్లాక్స్ అన్ని క్లీన్ చేసినట్టు, ఇప్పుడు మనకి ఏదైనా పైపులో బ్లాక్ అయితే ఎలా క్లీన్ చేసుకుంటాము అలానే క్యాన్యులా చిన్నది ఉంటుంది అనమాట, సన్నది, ట్యూబ్ కంటే సన్న స్ట్రక్చర్, దాంతో క్లీన్ చేసుకోవచ్చు. బట్ దాంతో రిస్క్ ఏంటంటే ట్యూబ్ పోక్ అయ్యి రప్చర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ట్యూబ్ చాలా డెలికేట్ కాబట్టి. అండ్ కొన్ని బ్లాక్స్ ఏంటంటే గట్టిగా సిమెంట్ బ్లాక్స్ లాగా ఉంటాయి, మనం చాలా ఫోర్స్ పెడితే ట్యూబ్ రప్చర్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. సో కొన్ని ట్యూబ్స్ బ్లాకేజెస్ ఓపెన్ కావండి, అలాంటప్పుడు మనం రిస్క్ తీసుకోకుండా డైరెక్ట్గా IVFకి వెళ్ళిపోవడం బెటర్. సో మెడిసిన్స్ ద్వారా కొంతవరకే తగ్గుతాయి, మోస్ట్ ఆఫ్ దెమ్ అంత ఈజీగా క్లియర్ అవ్వవు. సో ఇంత ఉంది ట్యూబల్ బ్లాక్స్లో అధ్యయనం చేసేది, మిగతా వాళ్ళు కూడా తెలుసుకునేది అంటారు. ఓకే. సో ఎంత పర్సెంటేజ్ వరకు ట్యూబల్ బ్లాక్స్తో బాధపడుతున్నారు? సో ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ కపుల్స్ గురించి మాట్లాడితే, ఇప్పుడు 100 మంది మన దగ్గరికి వస్తే అందులో 20 to 30 మందికి ట్యూబల్ ఫ్యాక్టర్ ఉండొచ్చండి. 100 మందికి వస్తే కనుక మేబీ 20% to 25% ట్యూబ్స్ వల్ల ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉండొచ్చు. సో 1/3 ఆఫ్ దెమ్ ఆర్ సఫరింగ్ విత్ ట్యూబల్ ఇష్యూస్, బీట్ ఎనీ కాజ్, బట్ ఒక 1/3 30% అని మనం చెప్పవచ్చు. ఓకే. ఫస్ట్ కాలర్ అండి సురేష్ గారు వైజాగ్ నుంచి. సురేష్ గారు మీ సమస్య అంటే చెప్పండి, మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో సురేష్ గారు, నమస్తే అండి, చెప్పండి. నమస్తే అండి, నాకు ఒక బేసిక్ డౌట్ ఒకటి ఉంది. AMH లెవెల్ 0.09 ఉంది. 0.09? యా. ఓకే. డస్ ఇట్ వర్క్ ఆర్ నాట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ డస్ AMH ఇండికేట్? మీకు మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అవుతుంది సార్? మీకు విషయం చెప్పాలి, నా ఏజ్ అరౌండ్ 50 అండి. 50. ఓకే. యా. అండ్ వైఫ్ ఏజ్? 40. ఓకే. సో మీకు పిల్లలు లేరు? ట్రై చేస్తా ఉన్నాం. ఓకే అండి. IVF దాకా కూడా వెళ్ళారా?
అంటే విషయం చెప్పాలి మీకు, ఉన్నారు ఇద్దరు కూడా నార్మల్ డెలివరీ. అన్ఫార్చునేట్లీ వి లాస్ట్ వన్ ఆఫ్ అవర్ కిడ్స్. సో ట్యూబెక్టమీ కూడా చేయించేసుకున్నారా? ఇద్దరు ఉన్నారని చెప్పి. లేదు. ఓకే, ట్యూబ్స్ ఆర్ ఓపెన్. అవును. యా. సో సురేష్ గారు, ఇక్కడ ఏంటంటే ద మెయిన్ ప్రాబ్లమ్ ఇస్ వైఫ్ ఏజ్ అండి. షీఈస్ 40 years ఆల్రెడీ. 40 yearsలో న్యాచురల్గానే మన బాడీ ఎలా అయితే చేంజెస్ జరుగుతాయో ఎగ్స్లో కూడా ఓవరీస్లో కూడా చేంజెస్ వస్తాయి. ఎగ్ 20 years ఉన్న అమ్మాయికి ఎలా ఉంటుందో 40 yearsలో అలా ఉండదు. చాలా ష్రింకేజ్ అయిపోయి, చాలా DNA డ్యామేజ్ అయ్యి, అబ్నార్మాలిటీస్ ఫామ్ అయ్యి ఎగ్స్ చాలా తగ్గుతాయి. సో ఇన్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ రెండు రకాలుగా ఎగ్లో చేంజెస్ వస్తాయి. సో 0.09 40 yearsకి ఉండటం అనేది కామన్. ఎగ్స్ తగ్గిపోయాయి తనకి అని మీనింగ్ అనమాట. సో మేబీ వెంటనే ఉన్న 1 or 2 eggsకి మీరు తొందరగా మేబీ IVFఏ తీసుకుంటే మంచిది. అండ్ ఎక్కువ టైం కూడా లేదు, 40 years కాబట్టి దాని తర్వాత ఫర్టిలిటీ డ్రాప్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇమీడియట్గా ప్లాన్ చేసుకోవటం. లేదు ఆ 1 or 2 eggs కూడా లేవు అన్నట్టయితే మేబీ యాజ్ అ లాస్ట్ రిసార్ట్ ఖచ్చితంగా పిల్లలు కావాలనుకున్నప్పుడు అప్పుడు డోనార్ ఆప్షన్కి వెళ్ళండి. బికాస్ 40 yearsలో ఉండే ఎగ్స్ జెనెటిక్ పరంగా అండ్ క్వాలిటీ వైజ్గా చాలా తక్కువ ఉంటాయండి. ఒకవేళ ప్రెగ్నెన్సీ అందినా అబార్ట్ అయ్యే ఛాన్స్, బేబీకి చాలా డౌన్ సిండ్రోమ్, అన్నెసరీ ట్రైజోమీస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండొచ్చు అనమాట. సో డీటెయిల్గా మీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్తో డిస్కస్ చేసి తన ఎగ్స్తో వెళ్ళటం కరెక్టా లేదా డోనర్ ఎగ్ ఆప్షన్ ఉందా అని కనుక్కొని ప్లాన్ చేస్తే ఫస్ట్ అటెంప్ట్లో సక్సెస్ పొందొచ్చు. సో మరి 40 yearsలో వాళ్ళు ప్లాన్ చేద్దామని అనుకుంటున్నారు. సో ఎటువంటి కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంది ఒకవేళ అబౌట్ అవ్వకపోయినా బేబీ పుట్టిన తర్వాత ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? యా. సో 40 years అంటే నార్మలీ ఫర్టిలిటీ ఏజ్ 40 కాదండి. సో పీక్ ఫర్టిలిటీ విమెన్లో 20 నుంచి 35, 37 వరకు మంచిగా ఉంటుంది. సో వన్స్ 35 నుంచి కొంచెం డ్రాప్ అయ్యి 37 నుంచి డ్రాస్టిక్ ఫాల్ ఉంటుంది అనమాట. సో అందుకనే మన పెద్దవాళ్ళు అంటారు 30 లోపు పిల్లల్ని కనేయండి, పెళ్ళవగానే కనేయండి. వాళ్ళు ఊరికే అనరు, దే హ్యావ్ ఆల్సో దేర్ సైన్స్ బిహైండ్ వాట్ దే ఆర్ సెయింగ్. సో అబ్సల్యూట్లీ 40 yearsలో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎగ్ క్వాలిటీ తగ్గిపోవడం, ఎగ్ నంబర్స్ తగ్గిపోవటం. ఈ ఎగ్ తోటి కనుక కన్సీవ్ అయ్యారే అనుకోండి, ఎంబ్రియో చాలా వీక్ ఉండటం, ఇంప్లాంటేషన్లో ప్రాబ్లం, బ్లీడింగ్స్ అవ్వటము, అబార్షన్స్ అవ్వటము, జెనెటిక్ ప్రాబ్లమ్స్, బేబీకి డౌన్ సిండ్రోమ్, ఎడ్వర్డ్ సిండ్రోమ్, ఇలాంటివన్నీ ఇప్పుడు బేబీస్లో సరిగ్గా తెలివి లేకుండా, అంటే ఇంటెలిజెన్స్ IQ కోషెంట్ తక్కువ ఉండి, సో మెంటలీ రిటార్డెడ్ చిల్డ్రన్ పుట్టే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో 40 yearsలో జెనెటిక్ టెస్ట్లు చేయించుకొని ఇప్పుడు మీ ఎంబ్రియో తయారైన తర్వాత ఎంబ్రియోని టెస్టింగ్కి పంపించి దానికి ఏమీ ప్రాబ్లం లేదు అని కనుక్కున్నాక అప్పుడు పెట్టుకోవచ్చు. అలా నెక్స్ట్ కాలర్ పూర్ణచంద్రరావు గారు ఖమ్మం నుంచి. పూర్ణచంద్రరావు గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మేడం గారు గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే అండి, చెప్పండి. 5 నెలల్లో స్కానింగ్ తీపిచ్చారండి మా కోడలికి. ఓకే. అయితే పాదాలు కొద్దిగా లైట్ గా వంకర ఉన్నాయని చెప్తున్నారు. ఏ వంకరగా ఉన్నాయండి? పాదాలు. ఓకే, క్లబ్ ఫుట్ అన్నారా? ఓకే ఓకే. దానివల్ల పుట్టాక పాలు ఇచ్చేటప్పుడు దాన్ని సరి చేయొచ్చండి అని అంటున్నారు ఇక్కడ డాక్టర్ గారు. అవునండి, అవును. అది కరెక్టేనా కాదు అనేది మేము కొద్దిగా భయపడుతున్నాం అండి. వాళ్ళ మామగారిని అంటే నా కోడలు అయితే అమ్మాయి. అదే అర్థమైందండి మీ ప్రాబ్లమ్. సో క్లబ్ ఫుట్ అంటారనమాట. సో నార్మలీ ఫీట్ ఇలా ఉండాలి స్ట్రైట్ గా, బట్ వీళ్ళకి ఏంటంటే ఇలా అయిపోయి ఉంటాయి. సో 2 పాదాలు ఒకవైపు చూసుకుంటూ ఉంటాయి అనమాట. సో ఇదేంటంటే పుట్టిన తర్వాత క్యూర్ చేయొచ్చు. వాళ్ళకి ఒక ప్లాస్టర్, ఇప్పుడు మనకి ఫ్రాక్చర్ అయితే ఎలా కాస్ట్ వేసి పెడతారు అలా ఫుట్ ని సరి చేసి గట్టిగా కాస్ట్ వేసి పెడతారు అనమాట. ఇలా ఒక 1 year అట్లా ఎన్ని సంవత్సరాలు అవసరమైతే మీ ఆర్థోపెడిషియన్ చూసి దాన్ని సరి చేస్తారండి. బట్ ఇది సరి అవుతుంది, ఇది అంత సీరియస్ ప్రాబ్లం ఏం కాదు. ఇప్పుడే డయాగ్నోజ్ అయింది కాబట్టి ఇమ్మీడియట్గా బర్త్ తర్వాత ఆ క్యాస్ట్ వేసి దాన్ని సెట్ చేసుకోవచ్చు. సో ఈ రీజన్కి ఆ బేబీని అబార్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదండి. ఇలా కూడా ఉంటుందా డాక్టర్? ఎస్ క్లబ్ ఫుట్ అంటారు. ఫుట్ మొత్తం ఇలా టర్న్ అయిపోతుంది. స్కానింగ్ లో కనిపిస్తుంది. ఓకే, మీరు ఇందాక అన్నారు 40 అయితే ఇంకా డౌన్ ఫాల్ అవుతుంది ఎగ్ క్వాలిటీ అనేది. అసలు ఎగ్ క్వాలిటీని మీరు అంటే ఒకవేళ మంచిది కూడా ఉండొచ్చు కదా, దాన్ని ఎలా టెస్ట్ చేస్తారు? క్వాలిటీ టెస్ట్ చేసే ఇన్వెస్టిగేషన్ లేదండి. ఏజ్ ఈజ్ ద ఇంపార్టెంట్ క్రైటీరియా. పేషెంట్ యంగ్ ఉంది, మీ ముందు మంచి కనబడుతుందంటే హర్ ఎగ్ క్వాలిటీ ఈజ్ గుడ్. చూసి ఏజ్ని బట్టి మాత్రమే చెప్పగలుగుతాం. సో 35-40 ఉందంటే డెఫినెట్లీ ఇప్పుడు మన స్కిన్ ఎలా మారుతుందండి 40కి, అలానే ఎగ్ కూడా మారుతుంది, దాంట్లో డౌట్ ఏం లేదు.
ఏదో ఒక ఎగ్ మంచిగా ఉండొచ్చు, అది కన్సీవ్ అయ్యి వాళ్ళు ప్రెగ్నెన్సీ వచ్చింది అంటే మనం అర్థం చేసుకోవచ్చు గుడ్ ఉందని. బట్ కొన్ని ఎంబ్రియోస్ ఇప్పుడు కొంతమంది IVFకి వెళ్తారు 40 yearsలో, వీళ్ళకి ఏంటంటే ఒక అవకాశం ఉంటుంది వాళ్ళ ఎంబ్రియోస్ని టెస్ట్ చేసుకునే అవకాశం. ఇప్పుడు న్యాచురల్గా కన్సీవ్ అయ్యే వాళ్ళకి అవకాశం ఏం లేదు, అది కంటిన్యూ అయిందంటే మంచిగా ఉన్నట్టు. సో ఇలా PGTA ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అంటారనమాట. సో ఇంప్లాంటేషన్ చేసే ముందే మనం ఒక 3 ఎంబ్రియోస్ ఉన్నాయనుకోండి, 3టిని టెస్టింగ్ పంపిస్తాం. ఒకటి గుడ్, ఒకటి యావరేజ్, ఒకటి బ్యాడ్, అలా రిపోర్ట్స్లో ఇస్తారనమాట. సో అందులో ఏదైతే అబ్నార్మాలిటీస్ లేవో దాన్ని చూస్ చేసుకునే పెట్టుకోవాలి. ఒకవేళ 3టికి 3 బ్యాడ్ అని ఇచ్చారనుకోండి, ఇంకా మనం అవి ట్రాన్స్ఫర్ చేయకూడదు. ఓకే, ఇప్పుడు కపుల్కి అంతా బాగానే ఉంది, ఈవెన్ సైకిల్ వైజ్ కానీ ఇటు కౌంట్ కానీ కలిసేది కానీ అంతా మంచిగా ఉంది, కానీ రావట్లేదు. డాక్టర్ని అడిగితే అన్ఎక్స్ప్లెయిన్ రీజన్స్ అని చెప్తూ ఉంటారు. సో వాట్ ఈజ్ unexplained reason? Yeah, so like the name suggests, it is unexplained. అంటే ఇప్పుడు డాక్టర్కి ఏం చెప్పాలో అర్థం కాదు, పేషెంట్ మాకు అన్ని బాగున్నాయి కదా అంటారు. సో దీంట్లో ఏంటి అంటే ఎగ్స్ బాగుంటాయి కానీ ఎగ్ క్వాలిటీ ఎలా ఉంది తెలీదు. స్పర్మ్ కదలిక కౌంట్ బాగుంటుంది, బట్ స్పర్మ్ క్వాలిటీ ఎలా ఉందో తెలియదు. ట్యూబ్ టెస్ట్ చేస్తే ట్యూబ్ ఓపెన్ ఉంటుంది కానీ ట్యూబ్ ఫంక్షనింగ్ ఉందా లేదా తెలియదు. సో ఈ 3 గ్లిచెస్, ఈ 3 మనం దేని ద్వారా కనుక్కోలేం. క్వాలిటీ ఆఫ్ ద స్పర్మ్, క్వాలిటీ ఆఫ్ ద ఎగ్, ట్యూబల్ ఫంక్షన్. ట్యూబ్ ఓపెన్ ఉందా లేదా తెలుసుకోవచ్చు కానీ ట్యూబ్ ఫంక్షనింగ్ ఉందా లేదా తెలుసుకోలేం. సో ఈ 3 మోస్ట్ కామన్ రీజన్స్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీకి. ఎగ్ ఏంటంటే కొంతమందికి చాలా థిక్ ఎగ్స్ ప్రొడ్యూస్ అవుతాయి ఇలా అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ ఉన్న వాళ్ళలో. గట్టిగా ఎగ్ ఉండటం వల్ల స్పర్మ్ ఎంత ట్రై చేసినా లోపలికి వెళ్ళరాదు. సో ఈ థిక్ ఎగ్స్ అనేది మనకి స్కాన్ లో అర్థం కాదు. యా, ద షెల్, థిక్ షెల్ ఉంటుంది అనమాట. స్పర్మ్ కూడా కొంతమందికి హెడ్ వీక్ ఉంటుంది, హెడ్ షార్ప్గా ఉండాలి టు పియర్స్ ద ఎగ్. అలా ఉండకుండా ఇలా బెండ్ అయిపోయి ఉంటుంది, అది పియర్స్ చేయరాదు. సో అవి అన్ని మనం కనుక్కోలేమన్నమాట. సో అందుకనే దీనికి అన్ఎక్స్ప్లెయిన్డ్ అంటాం. ఇలాంటి వాళ్ళకి IVF ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఓకే, సో 2 ట్యూబుల్స్ బ్లాక్ అయిన వాళ్ళకి IVF చేసినా పనికొస్తుంది అంటారా, పనికిరాదు? యా, ట్యూబ్స్ బ్లాక్, 2 ట్యూబ్స్ బ్లాక్ అయిన వాళ్ళకి ది ఓన్లీ ఆప్షన్ ఇస్ IVF. అది ఒక్కటే మనం చేసుకోగలుగుతాం. వాళ్ళకి న్యాచురల్ గా IUI ద్వారా అయ్యే ఛాన్స్ లేదు, బికాస్ IUI కూడా మనకి ట్యూబ్ కావాలి. IVF కి మాత్రమే మనం గుడ్లు బయటికి తీస్తాం. Unexplained infertility is hardly 10% of the couples will face this problem. So not a huge burden, but వీళ్ళకి చెప్పాలి అంటే మనకు IUI ట్రై చేయొచ్చండి. అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీలో మేబీ 3 cycles దాకా IUI ట్రై చేయొచ్చు. IUI కూడా వర్క్ అవ్వట్లేదు అంటే వీళ్ళకి అగైన్ వీ హ్యావ్ టు గో ఫర్ IVF. సో IVFలో మనం ఎగ్ క్వాలిటీ చూస్తాం, స్పర్మ్ హెడ్ చూస్తాం, అన్ని చూసి చేస్తాం కాబట్టి ఇందులో మనము చాలా వరకు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. దిస్ ఇస్ ద ప్రాబ్లమ్, మీకు అప్పుడు అన్ఎక్స్ప్లెయిన్ అయిందని. సో ఎగ్స్ బయటికి తీస్తే తప్ప, స్పర్మ్స్ని డైరెక్ట్గా చూస్తే తప్ప మనకు తెలియదు అనమాట. సో ఇలా చేసిన ICSI అండ్ PICSI, మైక్రోఫ్లూయిడిక్స్, ఈ టెక్నాలజీస్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఇవన్నీ యూజ్ చేసి చేసిన వాళ్ళల్లో సక్సెస్ చాలా ఎక్కువగా చూస్తున్నాం. సో నార్మల్గా మీరు అన్నారు 3 cycles వరకు IUI చేయొచ్చు అని. సో గ్యాప్ ఎంత ఉండాలంటారు? ఒక IUI చేసుకున్న తర్వాత నెక్స్ట్ దానికి అది ఫెయిల్ అయింది, మళ్ళీ ట్రై చేయాలి కదా. సో గ్యాప్ కానీ పేషెంట్ కండిషన్ కానీ మెంటల్గా ఫిజికల్గా ఎలా ఉండాలంటారు? యాజ్ పర్ అవర్ సైన్స్ ఇమ్మీడియట్ 3 cycles యూ కెన్ గో. సో ఫస్ట్ సైకిల్ ఫెయిల్ అయింది, ఇమీడియట్ పీరియడ్లో నెక్స్ట్ స్టార్ట్ చేసుకోవచ్చు, దాని తర్వాత కూడా నెక్స్ట్ స్టార్ట్ చేసుకోవచ్చు. కన్సిక్యూటివ్గా 3 cycles కూడా చేసుకోవచ్చు అండి. బట్ ట్రీట్మెంట్ తీసుకొని, ఇంజెక్షన్స్ తీసుకొని మీ బాడీ కొంచెం వీక్ అనిపించిందంటే మేబీ యూ కెన్ గివ్ 1 month ఆఫ్ ఎ బ్రేక్. ఆ 1 month కూడా వదలకుండా న్యాచురల్గా ట్రై చేయమంటాం. నెక్స్ట్ మంత్ విల్ డూ IUI అగైన్. సో బ్రేక్ తీసుకున్నా పర్వాలేదు, కంటిన్యూస్గా చేసుకున్నా పర్లేదు. బట్ కొంచెం సక్సెస్ రేట్ కంటిన్యూస్ కాన్సిక్యూటివ్ 3 cycles చేయించుకుంటే కొద్దిగా ఎక్కువ ఉన్నట్టు స్టడీస్ చూపించాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ కాలర్ రమేష్ బాపట్ల నుంచి. రమేష్ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మనతో పాటు డాక్టర్ శృతి గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే మేడం, శృతి మేడం గారు. నమస్తే అండి. మేడం గారు, నా ఏజ్ 42 అండి. మా మేడం వైఫ్ వచ్చేసి 32 అండి. 34 and 42, రైట్? ఎస్ మేడం. ఓకే. వైఫ్ ఏజ్ 32 అండి. జనరల్ గానే మేము చిల్డ్రన్స్ కోసం ప్లానింగ్ చేస్తున్నాం, హెల్దీగానే ఉంటాం. నేను తెలుసుకోవాల్సిన సలహా ఏంటంటే మీ నుంచి, ఇప్పుడు జనరల్ గానే మనకి ఏమైనా చిల్డ్రన్స్ కోసం ప్లాన్ చేసుకున్నప్పుడు ఏజే ఫ్యాక్టర్ అంటారా, ఏమైనా ఫుడ్ ద్వారా కానీ మెడిసిన్ ద్వారా కానీ మనం ఏమైనా బెటర్ ఇంప్రూవ్మెంట్ తీసుకోవచ్చు అంటారా? కొంచెం గట్టిగా చెప్తారండి, మీ వాయిస్ కొద్దిగా క్లియర్ లేదు, కొంచెం లిటిల్ బిట్ లౌడర్. ఫుడ్ ద్వారా అంటే ఒక చిల్డ్రన్స్ కోసం ప్లానింగ్ చేస్తున్నప్పుడు మనకి ఏదన్నా ఏజే ఫ్యాక్టర్ అంటారా,
ఒకవేళ ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏదైనా మనకి ఫుడ్ ఒక డైట్ ద్వారా కానీ లేదంటే మీరు ఇచ్చేటువంటి ఒక ప్రాపర్ మెడికేషన్ ద్వారా కానీ ఏమైనా మనం బెటర్ ఇంప్రూవ్మెంట్ ఏమైనా పొందవచ్చా అని. ఓకే ఓకే ఐ గాట్ యువర్ క్వశ్చన్. ఏజ్ ఒకటే రీజన్ అంటారా లేదా ఫుడ్ ద్వారా ఇంకేమైనా ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయా చిల్డ్రన్ పుట్టడానికి అన్నట్టు అడుగుతున్నారు. సో 40 years మీకు అండ్ వైఫ్కి 34 years. ఫీమేల్స్లో నేను ఇందాక చెప్పినట్టు 35 వరకు మంచి ఫర్టిలిటీ ఉంటుందండి. 35 to 37 ఇట్ విల్ బీ లోడ్ అండ్ ఆఫ్టర్ 37 ఇట్ ఈస్ అ డ్రాస్టిక్ ఫాల్. బట్ మేల్స్లో అలా కాదు. మేల్ స్పర్మ్ ఈజ్ వెరీ గుడ్ టిల్ 45-50 ఆల్సో. అది ఒక్కటి మేల్స్లో అడ్వాంటేజ్. సో మీరు 40 కాబట్టి మీ స్పర్మ్ అప్పుడే ఏమీ దాంట్లో ప్రాబ్లమ్స్ రావు. సో షీఈస్ 34, షీఈస్ ఆల్సో బిలో 35. యూ పీపుల్ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఛాన్స్, హెల్దీగానే ఉన్నారంటున్నారు. అండ్ అఫ్ కోర్స్ హెల్దీ లైఫ్ స్టైల్ తీసుకోవడం వల్ల ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ డెఫినెట్లీ బెటర్ అవుతాయి. సో మీకు మ్యారేజ్ అయ్యి కనుక ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దెన్ 5 or 6 years దెన్ డెఫినెట్లీ ఐ వుడ్ లైక్ యూ టు విజిట్ అన్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్. ఎందుకు అవ్వట్లేదు అని చెక్ చేస్తారు. మేబీ ఏదైనా మీరు ఎప్పుడు టెస్ట్లు ఏం చేయించుకోకపోయి ఉంటే కనుక స్పర్మ్లో తక్కువ ఉందా లేదా తనకి స్కాన్లో ఏమైనా ఎండోమెట్రియోస్ ఉందా, పీరియడ్స్లో ప్రాబ్లమ్స్ ఉంటే పీసీఓ ఉందా, ఇవన్నీ చూసుకొని ఎందుకు అవ్వట్లేదని చెక్ చేసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తారు సార్. సో హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయండి. ఫుడ్ ద్వారా కూడా డెఫినెట్లీ కొంచెం ఇంపాక్ట్ ఉంటుంది. బట్ దట్స్ నాట్ ద మెయిన్ థింగ్. మెడిసిన్స్తో ఫస్ట్ ట్రై చేయండి అండ్ దెన్ అవ్వకపోతే ఐయుఐ అట్లా స్టెప్ బై స్టెప్ మీకు అడ్వైస్ చేయడం జరుగుతుంది. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ షాహీన్ గారు నల్గొండ నుంచి. షాహీన్ గారు మీ సమస్య ఏంటో చెప్పండి. మనతో పాటు శృతి గారు ఉన్నారు, మాట్లాడండి. హలో షాహీన్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. మేడం నేను నల్గొండ నుంచి మాట్లాడుతున్నాండి. ఓకే మేడం నాకు ఒక 10 years పాప ఉంది. 10 years ఓకే. 10 years పాప ఉంది. నాకు 2017 నుంచి నేను ట్రీట్మెంట్ తీసుకున్నాను. ఓకే 18లో నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. వస్తే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చిందండి. ఓకే. అయితే లెఫ్ట్ ట్యూబ్ రిమూవ్ చేశారు. నెక్స్ట్ మళ్ళీ 21లో కూడా ట్విన్స్ ప్రెగ్నెన్సీ వచ్చింది. మళ్ళీ కూడా అట్లానే సేమ్, ఒకటేమో యూటర్స్ లో ఉంది, ఒకటి ట్యూబర్ లో ఉంది అని చెప్పేసి అది కూడా సార్ మేడం. ఆ ప్రెగ్నెన్సీ కంటిన్యూ అయిందా అండి? ఏది మేడం? 18ది కాలేదు, 21ది కూడా కాలేదు. తీసేస్తాము అన్నారు. ఓకే ఓకే. అయితే ఆ ట్యూబ్ కొంచెము చేసి మేడము ఇట్లా చేస్తాను మళ్ళీ ఏమైనా యూజ్ అవుతుందేమని అని రైట్ ట్యూబ్ పెట్టారనమాట. రైట్ ట్యూబ్ లో ఉంది. తర్వాత మళ్ళీ 21లో సారీ 22 ఐ థింక్, నో మేడం 23 లాస్ట్ ఇయర్ కూడా మళ్ళీ ట్యూబర్ లోనే వచ్చింది. ఓకే. ట్రాన్స్ఫర్ ఐఓఐ ఒకసారి చేస్తేను ట్విన్స్ వచ్చారనమాట 21లో. ఓకే. సో డెఫినెట్లీ ట్యూబ్స్లో క్లియర్గా మీకు ఇష్యూ ఉందండి. దెర్ ఇస్ క్లియర్ కట్ ట్యూబల్ ఫ్యాక్టర్. సో న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే కొద్దిగా రిస్క్ ఎక్కువ అండి. ఒకసారి ఎక్టోపిక్ వచ్చింది, ఎక్టోపిక్ మీరు చెప్పినంత ఈజీ కాదు. మీరు ఎంత పెయిన్ ఫేస్ చేసి ఉంటారో నాకు అర్థమవుతోంది. ట్యూబ్ తీయడం అంటే ఆల్మోస్ట్ ప్రాణాల మీద తెచ్చుకున్నట్టు. సో ఇన్నిసార్లు ట్యూబల్ ప్రెగ్నెన్సీ వస్తుంది అంటే దిస్ వన్ ఆప్షన్, ట్యూబ్స్ని క్లిప్ చేస్తారండి. ఇప్పుడు మనం క్లిప్ ఎట్లా వేసుకుంటాము, గర్భసంచికి ట్యూబ్కి దగ్గరగా ఉన్న కనెక్షన్కి క్లిప్ వేస్తారు సో దట్ అక్కడికి ఎంబ్రియో వెళ్లకుండా. అండ్ మీరు ఐవీఎఫ్ ప్లాన్ చేసుకొని ట్యూబల్ క్లిప్పింగ్ వేసుకుంటే ఈ ఐవీఎఫ్లో వేసిన ఎంబ్రియోస్ కూడా మళ్ళీ ట్యూబుల్లోకి వెళ్లకుండా గర్భసంచిలోనే ఇంప్లాంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. స్టిల్ దేర్ ఈజ్ ఎ ఛాన్స్. మీకు 10 years బేబీ ఉంది. సో ట్యూబల్ క్లిప్పింగ్ విత్ ఐవీఎఫ్ ఒక్కసారి కనుక్కోండి. ఐ థింక్ దట్ వుడ్ బీ అ బెటర్ ఆప్షన్ ఫర్ యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ శృతి గారు. చాలా అన్ఎక్స్ప్లెయిన్డ్ రీజన్స్, చాలా వరకు కాలర్స్ అందరికీ కూడా చక్కటి సలహాలు సూచనలు అందించినందుకు థ్యాంక్ యూ. రైట్, చూసారు కదా, ఇది ఈనాటి మన హలో డాక్టర్. నమస్తే.